ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ సువార్థికులలో ఓ ఆణిముత్యం అపోస్తలులు రెవరెండ్ గోడి శామ్యూల్ గారు. ఎల్లలు దాటి క్రీస్తు సువార్త సునాదాన్ని ప్రచురించి ప్రకటించిన బహుముఖ ప్రజ్ఞుడు, విజ్ఞుడు అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ గోడి శామ్యూల్ గారు. యేసు క్రీస్తు ఈయన ఎవరు? లోకానికి ఒకరు కావాలి, రక్షకుడు కావాలి. ప్రజలను రక్షించే దేవుడు. శత్రువుల నుండి కాదు, ఆకలి నుండి కాదు, పాపముల నుండి. యేసుక్రీస్తు పుట్టింది ఒక రాజ్యం కొరకు, ఒక మతం కొరకు, ఒక మీద పగ తీర్చుకోవడానికి ఆయన పుట్టలేదు. ప్రజల కొరకు పుట్టాడు. ఆయన జీవితమే ప్రజల కొరకు అంకితం అయిపోయింది. నా కొరకు దిగి వచ్చిన దేవుడు ఆయన. నన్ను రక్షించడానికి వచ్చాడు, నన్ను కాపాడడానికి వచ్చాడు, నా దోషములు పరిహరించడానికి వచ్చాడు అనే వాస్తవాలు ఇక్కడ ఉన్నవారందరూ, లోకంలో ఉన్నవారందరూ గ్రహించాలి. క్రీస్తు నీవాడు, నీ కొరకైన వాడు కనుక నీ కొరకు వచ్చిన క్రీస్తును నీవు నమ్ముకోకపోతే, వాడుకోకపోతే, విశ్వసించకపోతే, ఆయన దగ్గరకు రాకపోతే, ఆయనను ఆశ్రయించకపోతే నీకు ఆ రక్షణ దక్కదు. వీరి జీవితం వలన ప్రభావితమైన వారు ఎంతోమంది. చాలామంది మతస్థులు కాకపోయినా, గుడికి రాకపోయినా, క్రైస్తవులు కాకపోయినా, దే లివ్ మోరల్లీ రైట్. వీటన్నీ ఉన్నా నాకు కావాల్సింది ఇవి కావు. మంచి పేరు కాదు, మంచోడని పేరు కాదు, నిత్య జీవం కావాలి, పరలోకం కావాలి, ప్రభు రాజ్యం కావాలి. అందుకు నన్నేం చేయమంటావు? వీరి రచనలు, ప్రసంగాలు లేఖనానుసారమైనవి, ఆత్మాభిషేకముతో నిండినవి. వాటిని వినుటకు, చదువుటకు ఇష్టపడేవారు ఎందరో. నువ్వు పిలిచినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నేనున్నాను. లో ఆయాం, నేనున్నాను. అమ్మా నేనున్నాను, అయ్యా నేనున్నాను. ఆయన నీతో హామీ, నేనున్నాను. ఎందుకంత కాబరా? నమ్మి క్యాష్ చేసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలి. దేవుడా, ఇది నీ మాట, ఇది నీ ప్రామిస్, ఇది నీ వాగ్దానం. నీరు కట్టిన తోట వలె నీవుంటావు. నేను నీ తోటలకు నీరు కట్టడం కాదు, నీరు కట్టిన తోట ఎలా ఉంటుందో, ఎప్పుడు పచ్చగా ఉంటుందో, ఎండకు బెదరకుండా ఉంటుందో, ఆకు వాడకుండా ఉంటుందో, ఆ విధంగా నీవును కూడా నీరు కట్టిన తోట వలె ఉంటా. కానీ నీరు లేని తోటలా కావమంటు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాట్ ఎ ప్రామిస్, వాట్ ఎ బ్లెస్సింగ్. ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యం. కనుక ఇలాగ చేసిన వారికి, ఈ మేలు చేసిన ప్రజలకు సాయం చేసిన వారికి, నీతిని అనుసరించిన వారికి, దేవుని మాట చొప్పున జరిగించిన వారికి, ఇవన్నీ కూడా వారికి మూట కట్టి దేవుడి ఆశీర్వాదాలు ప్రసాదిస్తాడు. ఇది నీకు మూట, ఇది ఆశీర్వాదాల మూట. సొంతం చేసుకో. పౌలు గారు అన్నారు, నేను చనిపోతే నాకు లాభం, కానీ మీకోసం బతుకుతున్నాను, మీ కొరకు నేను బతకవలసి వచ్చింది అని. ఆ విధంగా కనుక నేను ఉండడం మీకోసం, దేవుని కోసం దేవుడు వాడుకుంటున్నాడు. ప్రతి దినం ఒక క్రొత్త దినము, ఒక సంవత్సరం, యుగం. కనుక దేవుడు అనుమతించినంతకాలం, మీ ప్రార్థన దేవుడు విన్నంతకాలం బ్రతికి దేవుని ఘనపరచాలని, దేవుని ప్రజలైన వారిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని ఆశ. దయాళుడు విన తండ్రి, నీకు వందనాలు. నీవు మా కొరకు దాచించిన మేలు కోసం వందనాలు. విన్నవారిని, ఉన్నవారిని, చూచుచున్నవారిని అందరిపైన నీ ఆత్మ దిగరానివ్వండి. నిజముగా ఇదొక జీవవాక్యముగా వారి హృదయములో నాటబడనివ్వండి. లేని చోట వెతకడం కంటే ఉన్న చోట, చెప్పిన చోట, వాగ్దానము వ్రాయబడిన చోట వాటిని వెతికి పొంది స్వతంత్రులై దీవించబడి కృప దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని పనిని దేవుని విధానంలో జరిగించి తండ్రి పిలుపునందుకుని వెళ్ళిన ఓ దైవజనుడా, మీ అమూల్యమైన జీవితం చిరస్మరణీయం.